ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం. పార్టీ క్యాడర్కు ఎప్పుడూ అండగా నిలిచే నేత. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పాలకొండను తన గుప్పిట్లో ఉంచుకున్న నాయకురాలు. కానీ ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఒకే ప్రశ్న: ఆమె ఎక్కడ, ఎందుకు కనిపించడం లేదు? వైసీపీ కీలక మహిళా నేత రాజకీయాల నుంచి మిస్ అయ్యారా? మాజీ ఎమ్మెల్యే అన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక వెనక్కి తగ్గారా? క్యాడర్కు అందుబాటులో లేకపోవడంతో పార్టీ బలహీనపడుతోందా? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. అసలు అదృశ్యమైన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ గాలి గిర్రున తిరిగిన నియోజకవర్గం. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన విశ్వసరాయ కళావతి ప్రతి గడప తిరుగుతూ ప్రజలతో మమేకమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నడిచిన బాటలోనే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలుపు సాధించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకొండ నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి ప్రజల్లో పెరిగిందన్నది రాజకీయ వర్గాల మాట. 5 ఏళ్లు గడిచినా శాశ్వత సమస్యలు పరిష్కారం కాలేదన్న భావన. జంపరకోట రిజర్వాయర్, వంశధార, నాగావళి కరకట్టలు, రహదారుల నిర్మాణం వంటి అంశాల్లో పురోగతి లేకపోవడం, ఇవన్నీ చివరకు 2024 ఎన్నికల్లో భారీ ఓటమికి దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. 10 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏం చేశారు అన్న ప్రశ్నతోనే ఓటర్లు తీర్పు ఇచ్చారన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు నాయకురాలు అంటే గెలిచినా ఓడినా క్యాడర్కు అండగా ఉండాలి. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత విశ్వసరాయి కళావతి ప్రజలకు దూరమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో 1-2 కార్యక్రమాలు, పరామర్శలే తప్ప పార్టీ క్యాడర్ పరిస్థితి ఏమిటి, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అన్న దానిపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఆమె పాలకొండలో ఉన్నారా లేదా మకాం మార్చారా అన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతుంది. ఒకప్పుడు ప్రజల్లో తిరిగిన నాయకురాలు ఇప్పుడు పూర్తిగా జాడలేకపోవడం ఏంటని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయట. కొంతమంది నాయకులు మరింత ముందుకెళ్లి వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందా లేదా అన్న అనుమానంతోనే ఆమె వెనక్కి తగ్గుతున్నారా అంటూ చర్చ మొదలుపెట్టారట. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కళావతి ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఉండేవారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాటం చేయడంలో ముందుండేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఎందుకు కనిపించడం లేదు అన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పాలకొండ నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ను బలోపేతం చేయడంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లలేకపోతున్నారన్న విమర్శ ఉంది. ఇసుక దందా వంటి అంశాల్లో ప్రజలతో కలిసి పోరాడలేకపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలకొండ సబ్ కలెక్టర్ అర్ధరాత్రి ఇసుక దందాపై దాడి చేయడం పెద్ద చర్చగా మారినా దాన్ని రాజకీయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆమె విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తుంది. అదే సమయంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆమె కంటే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్న చర్చ కూడా పార్టీలో ఉంది. మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారట. కనీసం ఇప్పటికైనా క్షేత్ర రాజకీయాల్లోకి తిరిగి రావాలని క్యాడర్ కోరుతోంది. లేదంటే పాలకొండలో ఒకప్పుడు టీడీపీలో ఉన్న వర్గపోర్ల పరిస్థితి వైసీపీకి ఎదురవుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో పెరుగుతోంది. 10 ఏళ్లు ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకురాలు ఓటమి తర్వాత ఎందుకు వెనక్కి తగ్గారు? మాజీ ఎమ్మెల్యే అన్న వాస్తవమే ఆమెను మౌనంగా మార్చిందా, లేదా రాజకీయ పునరాగమనానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా? వైసీపీ గ్రూప్ రాజకీయాలతో ఇప్పటికే సతమతమవుతున్న సమయంలో ఈ రాజకీయ మిస్సింగ్ పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో మౌనం కంటే ప్రమాదకరమైనది మరొకటి ఉండదు. మరి కళావతి ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా అన్నది చూడాలి.